హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో బిగ్ బాస్ ఆడియన్స్ అందరికీ కూడా కడుపు నిండిపోయింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ మనసుల్లో ఉన్న డౌట్లన్నీ కూడా యష్మి అడిగేసింది, కడిగేసింది అనమాట. సో బీబీ లవర్స్ మస్ట్ వాచ్ ఎందుకు పెట్టామంటే, సో ఇందులో వ్యాలిడ్ పాయింట్స్ అనేది చెప్పాను. వ్యాలిడ్ పాయింట్స్ ఏంటనేది లాస్ట్ వరకు చూడండి. టక్క 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 మాడుకుందాం మనం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సోనియాకి చుక్కలు కనిపించాయి. ఎంతోమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మెసెంజర్ నిండిపోయింది నాకైతే నిజంగా చెప్పాలంటే. సో మెసెంజర్లో ఎంతోమంది కామెంట్స్ చేశారు. అలాగే ఆడియన్స్ కడుపు కూడా నిండిపోయింది. సో ఎందుకంటే ఇంతకాలం ఆడియన్స్ మనసుల్లో ఏదైతే ఉందో అదంతా కూడా యష్మి చాలా ఓపెన్గా పర్ఫెక్ట్గా పాయింట్ టు పాయింట్ బుల్లెట్ లాగా మాట్లాడింది, అడిగింది, కడిగి పారేసింది. సో ఐ లవ్ యూ యష్మి అని ఇప్పుడు అందరూ కూడా ఒక హ్యాష్ ట్యాగ్ సంచలనం చేస్తున్నా కూడా ఆశ్చర్యపోకండి. అంత పర్ఫెక్ట్గా బ్యూటిఫుల్గా అడిగింది. సో మీకేమనిపించిందని మస్ట్గా కామెంట్ చేయండి. సో ఎంతమంది ఏ పాయింట్ చేస్తారు, ఏ పాయింట్ మీకు నచ్చింది యష్మి అడిగింది అనేది కామెంట్ చేయండి. ఏ పాయింట్ చేస్తారనేది దాని మీద కూడా మనం డిస్కషన్ అనేది పెట్టుకుందాం. నేను మాత్రం చాలా వ్యాలిడ్ పాయింట్స్ అనేవి కొన్ని చెప్తాను. అది డెఫినెట్గా నోట్ చేసుకుంది. ఎందుకు ఇంత సీరియస్గా అందరూ కూడా ఆనందపడుతున్నారు అంటే ఎంత సీరియస్గా తీసుకున్నారు ఆ పాయింట్స్ని అనేది చెప్తాను నీకు. ఆఫ్టర్ నామినేషన్స్ అయిన తర్వాత ఏం జరిగింది అనేది నేను ఆల్రెడీ వీడియో పెట్టా, కన్వర్జేషన్ ఏందనేది పెట్టా. అప్పటికి చెప్పా, లైవ్లో కొన్ని బిట్లు కట్ చేసేస్తారు, టెలికాస్ట్ కోసమే ఉంచుకుంటారు. ఏదైతే స్ట్రీమింగ్ ఉంటుందో ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అంటుందని దానికోసం దాచుకుంటారు. సో అలా దాచుకునే కొన్ని ఉన్నాయి. ఇద్దరికి పెద్ద ఫైట్ అయింది యష్మికి అండ్ సోనియాకి. సో ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పా. అందులో యష్మి ఇచ్చి పాడేసిందని కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే గొడవకి పాయింట్ ఏంటనేది కొంతమందికి క్లారిటీ లేదు. క్లారిటీ అనేది నేను ఇస్తా. ఏంటంటే నామినేషన్స్ అప్పుడు సోనియా ఫోమ్ కొట్టేందుకు వెళ్తున్నప్పుడు సోనియా అటు సైడ్ వెళ్తూ చాలా మాటలు ఇసిరేసింది అక్కడ. నిజానికి సోనియా ఫస్ట్ నుంచి కూడా ఒక ట్యాగ్ ఇచ్చేస్తూ ఉంటుంది. ఎవరికైనా ఒక మాట ఇసిరేసి ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చేస్తూ ఉంటుంది. అది ఒక సో పాయింట్ తన పాయింట్ బలంగా ఉంది, డౌటే లేదు, మీరే రాంగ్ అని ఒకటి చెప్పేస్తూ ఉంటుంది. సో పాయింట్ కంటే ముందు కూడా వెనక స్టేట్మెంట్ పాస్ చేసేస్తుంది అనమాట. ఇక్కడ క్లియర్గా సోనియా అన్న మాటలు చెప్తే చూడండి. ఎంతసేపు నువ్వు పృథ్వీని నిఖిల్ని చూస్తే ఎట్లా, యష్మి మమ్మల్ని కూడా చూడాలి అంది క్లియర్గా. ఇది పాయింట్. అంటే ఎంతసేపు వాళ్ళని చూస్తాం కాదు, మమ్మల్ని కూడా చూడాలని. ద ఇంటెన్షన్ ఏంటి తర్వాత క్లారిఫై ఇచ్చింది సోనియా అనేది మనం మాట్లాడుకుందాం. దీనిపైన యష్మి బలంగా పట్టుకుంది, అదే పాయింట్ పట్టుకుంది. నిఖిల్ అండ్ పృథ్వీ మీకు చెప్తున్నా, నేను ఏ ఇంటెన్షన్తో మిమ్మల్ని చూడలేదు. సో మీరు తను చెప్పింది రైట్ అంటే మీరు సమర్థిస్తే మాట్లాడకండి, బట్ తప్పు అంటే మాత్రం ఖచ్చితంగా మాట్లాడండి. తల ఊపితే ఎలాగా, నేను కూడా 100 మాట్లాడతాను అంటూ అక్కడ యష్మి కరెక్ట్గా ఏ పాయింట్ అయితే పట్టుకోవాలో ఆ పాయింట్ అదే పట్టుకుంది. నేను చీప్గా దిగజారలేదు, నేను కూడా చెప్పొచ్చు, చాలా చెప్పొచ్చు. మదర్ అండ్ సిస్టర్ అని చెప్పేసి ఒక పేరు పెట్టి మరి ఏదైనా చేయొచ్చా, నేను కూడా మాట్లాడచ్చు కదా. ఒక అటాచ్మెంట్ ఉండొచ్చా, ఒక రిలేషన్ ఉండొచ్చా, చెయ్యి పట్టుకుని అలా కూడా మాట్లాడతారా. ఇట్లా యష్మి ఏదైతే పాయింట్ కొట్టాలో పర్ఫెక్ట్ కొట్టింది. ఇక్కడ సోనియా వచ్చి వేరే పాయింట్కి వచ్చింది. అటు వాష్రూమ్లోకి వెళ్తున్నట్టు వెళ్ళి అట్లా వచ్చి మళ్ళీ వేరే పాయింట్లోకి వచ్చింది. ఇక్కడ యష్మి మళ్ళీ అదే టాపిక్ తెచ్చింది. ఏంటి, నువ్వు చేతులు హోల్డ్ చేసుకుని రిలేషన్ అని ఒకటి పెట్టుకుంటే తప్పుగా మేము అనుకోకూడదా మరి. సో కానీ నువ్వు మాత్రం చూస్తున్నావు అని చెప్పేసి అనేయచ్చా, మేము చూస్తున్నాం అది నీకు తప్పుగా ఉందని నువ్వు అనేయచ్చా అనే పాయింట్ అదే పట్టుకుంటే తన గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది సోనియా. ఓవర్లాపింగ్లో మీరు 2-3 సార్లు వినండి హెడ్ ఫోన్స్ పెట్టుకుని, ఓవర్లాపింగ్ చేస్తూ ఉంది. ఇక్కడే ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్తాం మీకు. వ్యాలిడ్ పాయింట్ అన్నా కదా, అది చెప్తా చూడండి. విష్ణుప్రియ ఫస్ట్ వీక్లో అడిగింది ఏంటి, సోనియాని మైక్ పెట్టుకుని నీకు నిఖిల్కి ఫస్ట్లో పడలేదు, ఇప్పుడు ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది చెప్పు అని అడిగితేనే కదా నీకు కోపం వచ్చి రచ్చ చేసావు. దాన్ని అడల్టరేటివ్ కామెడీ అని గోలగోలు చేసింది ఎవరు, సోనియానే కదా. మరి ఇప్పుడు ఇదే మరి యష్మిని ఎలా అంటావు, నువ్వు చూస్తున్నారు కదా నువ్వు కూడా పృథ్వీని నిఖిల్ని చూసుకో అని. మరి నువ్వంటే కరెక్ట్ అయిపోద్ది. అదే ఇది మెయిన్ పాయింట్. సోనియాని అయితే యష్మి కరెక్ట్గా లాక్ చేసింది. యష్మి పాయింట్స్ అడుగుతుంటే ఆ టాపిక్ని నైస్గా డైవర్ట్ చేస్తుంది.
సో మీరు అబ్జర్వ్ చేశారు లేదా కానీ ఆడియన్స్ మాత్రం అబ్బా మేము మనసులో అనుకుంది మాత్రం చెప్పామమ్మా, సమస్య లేదా అనుకున్నారు. ఇక్కడ అలా అడుగు అని మనకి రాంబాబు సినిమాలో ఒకటి ఉంటుంది, రాంబాబు అలా అడుగు రాంబాబు అన్నట్టు అలా అడుగు యష్మి అంటే రెచ్చిపోయారు అంతే ఆడియన్స్ కూడా. ఇక తగ్గేదేలే అన్నట్లుగా యష్మి కూడా అక్కడ విశ్వరూపం చూపించేసింది. ఇక్కడ చాలా విషయాలు చెప్పింది. ఏంటంటే మాటకి మాట చెప్తూనే ఉంది. అక్కడ కూడా సోనియా వచ్చి నువ్వు చూడాల్సిన వాళ్ళని చూస్తున్నావు అని చాలా క్లియర్గా మళ్ళా అంది పాయింట్. సరే ఒకసారి అంటే మనం ఏదో అనుకుంటాం, మళ్ళీ అంది సోనియా వచ్చి నోట్ దిస్ పాయింట్. ఎందుకు చెప్తున్నా అంటే ఆ తర్వాత ప్యాచప్ చేసినప్పుడు నా ఉద్దేశం అది కాదని ఒక క్లారిటీ ఇచ్చింది సోనియా. యష్మి ఇద్దరు కూర్చున్నారు ఎపిసోడ్లో, మీరు అందరూ కూడా చూస్తుంటారు. సో అన్సీన్లో, అందుకని అన్సీన్ చూడాలి. అన్సీన్లో ఈ ప్యాచప్ అనేది జరిగిందనమాట. సో లైవ్లో కూడా ప్యాచప్ అనేది ఉంది. సో నా ఉద్దేశం అది కాదు అనే ఒక క్లారిటీ యష్మికి ఇచ్చే ప్రయత్నం చేసింది సోనియా. అంటే సోనియాకి తెలుసు మేబీ ఇది బ్యాడ్గా ఏమన్నా వెళ్ళిందా అనేది. ఇదే విషయం యష్మి బెడ్రూమ్లో కూర్చుని ప్రేరణతో డిస్కషన్ అనేది చేసింది. హీట్ ఆఫ్ ది మూమెంట్లోనే మళ్ళా బెడ్రూమ్లోకి తను వచ్చినప్పుడు ఈ విషయం క్లియర్గా చెప్పొచ్చు కదా అనేది అక్కడ యష్మి పాయింట్. అక్కడ అంత టైం ఉంది, నీకు నేను తప్పుగానే అర్థం చేసుకున్నా అనుకుందాం బహుశా. మరి బెడ్రూమ్లోకి వచ్చినప్పుడు నేను తప్పుగా వాదిస్తుంటే నువ్వు కట్ చేసి, నీకు బాగా గొంతుంది కదా, కట్ చేసుకుని అది కాదు నేను చెప్పింది ఇది అని నువ్వు చాలా క్లియర్గా చెప్పొచ్చు కదా అనే పాయింట్ అక్కడ బెడ్రూమ్లో డిస్కస్ చేసింది. ఆ తర్వాత యష్మి ఇక్కడే మీకు గువ్వలు పగిలిపోయే పాయింట్ చెప్తా చూడండి. నెక్స్ట్ వీక్ నాగార్జున ఈ సీన్ని చాలా రివర్స్లో డ్రామా ప్లే చేస్తారు అనేది నాకు అనిపిస్తుంది. ఏంటంటే నా గేమ్ చూడట్లేదు కదా అన్నది అక్కడ సోనియా, నువ్వు వాళ్ళ గేమ్ చూస్తున్నావు అని కదా అన్నది. ఆ ఇంటెన్షన్ అదే కదా, మాకు అదే అర్థమైంది అని అది ప్లే చేసి కూడా చూపెడతారు. చూడండి, నా గేమ్ చూడట్లేదు, నువ్వు ఏమన్నావు, నీ గేమ్ నాకు కనపడట్లేదు అన్నావు నువ్వు యష్మి, కరెక్టా? అదే రీజన్గా చెప్పింది నువ్వు. సో నువ్వు ఆడలేదనే కదా వాళ్ళని ముందు పెట్టావు, నువ్వు వెనకాల ఆడుతున్నావు అనే కదా అన్నావు. ఆ అమ్మాయి డిఫెండ్ చేసుకుంది, నా గేమ్ నువ్వు చూడలేదు, నువ్వు ఎంతసేపు పృథ్వీని నిఖిల్నే చూస్తున్నావు, ఆ ఇంటెన్షన్ కదా అక్కడ అనేది లాగుతారు. చూడండి, అబ్బా నాగార్జున గారికి ఒకటి చెప్తే ఒకటి అర్థమైందిరా బాబు అని అనుకుంటాం. ఇది గువ్వలు పగిలిపోయే పాయింట్. అయితే సోనియాని మాత్రం ఇదే పాయింట్ విష్ణుప్రియని అడిగితే మరి అడల్టరేటివ్ కామెడీలో మరి సోనియాది ఎలాగ రైట్ అవుతుంది? సో ఇక్కడ నాగార్జున మరి ఈ క్వశ్చన్ అడిగే వాళ్ళు ఎవరుంటారు? నోట్ దిస్ పాయింట్. సో అది కామెడీలో నేను భాగం కాదు, ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అడల్టరేటివ్ కామెడీ అన్నారు కదా, మరి ఎలా అని లాక్ చేస్తే సూపర్గా ఉంటుంది ఒకవేళ స్టేజ్ మీద, కానీ అది చేయరు అనమాట. అది సంగతి. నెక్స్ట్ యష్మి సోనియా గొడవ పడుతుంటే మిగతా వాళ్ళందరూ కూడా ప్రేక్షక పాత్ర అనేది వహించారు. ముఖ్యంగా విష్ణుప్రియ అక్కడ బాగా ఎంజాయ్ చేసింది. భలే పాయింట్లు అడిగావుగా అంది. సో లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో మంచి పాయింట్స్ అడిగావు అబ్బా, నువ్వు మాత్రం వ్యాలిడ్ పాయింట్స్. అంటే తర్వాత సీత ఎప్పటికో డిస్కషన్లో మాట్లాడుతుంది చాలా పాయింట్స్. నేను యాక్చువల్గా నామినేషన్లో ఫర్దర్ వీక్స్లో అడుగుదామని దాచుకున్నాను. సో యష్మి అడిగింది, కానీ యష్మి అడిగేసింది అంటూ అక్కడ సీత మాట్లాడుతున్నమాట. అంటే ఎవరికాలు గేమర్సే చూసుకోండి. నిజానికి విష్ణుప్రియ లాస్ట్ వీక్ నామినేషన్ రివెంజ్ ఏదైతే ఉందో అది తీర్చుకుంది, కానీ పాపం సోనియాతో పెట్టుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా బలంగా వాదించుంటే విష్ణుప్రియ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎందుకంటే తనకున్న బలం అది. చక్కగా సోషల్ మీడియాలో ఫేమ్ ఉంది, చక్కగా ఫస్ట్ వీక్ గేమ్ ఆడపోయిన సేవ్ అయింది, చక్కగా వెకేషన్కి వెళ్ళినట్టు ఎంజాయ్ చేస్తుంది హౌస్ని, ఎక్కడ బలమైన పాయింట్ పెట్టట్లేదు. అయినా కూడా చూడండి సోనియాతో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా విష్ణుకి గ్రాఫ్ పెరిగి ఉండేది. అయితే ఇక్కడే ఇంకొక పాయింట్ మనం మాట్లాడుకుందాం. ఏంటంటే తను కూల్గా ఆలోచించుకుని మరీ బెడ్రూమ్లోకి వచ్చినా కూడా సోనియా తన పాయింట్ మీద తను గట్టిగా డిఫెన్స్ చేసుకోలేదు. నీ పర్సనాలిటీ ఏంటో నువ్వు చూపెడుతున్నావు, బయట పెట్టుకుంటున్నావు అంటే అక్కడ వాదించింది. కానీ తన మిస్టేక్ మాత్రం అక్కడ ఒప్పుకోవట్లా. కానీ యష్మితో ప్యాచప్ చేసేటప్పుడు మాత్రం నా ఉద్దేశం ఏంటనేది కూల్గా చెప్పింది. అప్పటికే డ్యామేజ్ అయిపోయింది. యష్మి తను నామినేషన్స్ చేస్తే రైట్ అయిపోద్దా, మేము చేస్తే యూజ్లెస్ అవుతుందా అని అక్కడ ఇదైంది. ఇక ఇంకోటి చెప్తా చూడండి, నిఖిల్తో చెప్పుకుని యష్మి బాధపడింది. యాక్చువల్గా అక్కడ ఏడుస్తుంటే సో నిఖిల్ వచ్చాడు, ఏడ్చేసింది, నిఖిల్ వచ్చాడు. సో ఇక్కడే యష్మి చాలా స్ట్రాంగ్గా వాదించిన తర్వాత ఏడుస్తుంటే అసలు ఆడియన్స్ చాలా బాధపడ్డారు. ఎందుకంటే సోనియా, పృథ్వీ, నిఖిల్ ముగ్గురు ఉన్నప్పుడు వాళ్ళు చేసే తప్పులు వాళ్ళకి కనిపించవు, అందులో డౌట్ లేదు. ఎందుకంటే అది రెడ్ ఎగ్ ఇవ్వడం కానీ, నామినేషన్ నుంచి సేవ్ చేయడం కానీ,
అది ఏదైనా కూడా వాట్ ఎవర్ వాళ్ళల్లో వాళ్ళు ఆడుకుంటే అది వాళ్ళకి ఫేవరెటిజంలా కనిపించదు. నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే గ్రూప్గా ఆడట్లేదు అనుకుంటూనే గ్రూప్గా ఆడుతూ ఉంటారు. ఎవరు దాళ్ళు ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాం అనుకుంటూనే కలిసిమెలిసి ఆడతారనమాట. అది ఎదుటి వాళ్ళకి చాలా స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. సో అలాగే నబిల్ సోనియా మాట్లాడుకుంటుంటే ఈ వకాల్తో పుచ్చుకుని పృథ్వీ వచ్చాడు కదా, మరి అది గ్రూప్ గేమే కదా. అలాగే నామినేషన్స్లో ఏం జరిగింది, సోనియాకి సపోర్ట్గా మళ్ళీ పృథ్వీ మాట్లాడాడు, అక్కడ నిఖిల్ కూడా డైలాగ్స్ అందిస్తున్నాడు. సో పృథ్వీకి సపోర్ట్గా సోనియా కూడా వచ్చి మాట్లాడింది. సో ఇవన్నీ కూడా వాళ్ళకి కనిపించే వాళ్ళకి తెలియవు. సో మనం కరెక్ట్ పాయింట్స్ మాట్లాడుకుంటున్నాం కదా అని అనుకుంటారు, కానీ అక్కడ ఆ పాయింట్ అనేది తెలియదు. యష్మి ఇక ఒక వీక్ మనకి ఫస్ట్ వీక్లో మీకు గుర్తుందో లేదో, సో ప్రేరణ నామినేషన్ నుంచి సేవ్ చేస్తే బడ్డీ అన్నారు, దాన్ని పాయింట్అవుట్ చేశారు. అలాగే యష్మిని చీఫ్గా సెలెక్ట్ చేసినప్పుడు కూడా నిఖిల్ని తప్పుపడ్డారు. అలాగే యష్మి నామినేషన్స్లో అందరిని పెడుతుంటే ఫస్ట్ వీక్ బయాస్డ్ అన్నారు, నువ్వు బయాస్గా తీసి గుచ్చుతున్నావు, కత్తి గుచ్చుతున్నావు అన్నారు. ఇలా ఎదుటి వాళ్ళే ఈజీ కనిపించేస్తాయి, బట్ మనది మాత్రం మనకు కనిపించదు. ఇట్స్ వెరీ క్లియర్. అందుకే ఇద్దరి మధ్యలో అంత మాటల యుద్ధం జరిగిందనమాట. సో ఇదొక పాయింట్. ఇక్కడ నిఖిల్కి అండ్ సోనియాకి ఇద్దరి మధ్యలో హార్ట్ బ్రేక్ అయ్యే సిచ్యువేషన్ ఒకటి జరిగింది. ఏంటంటే అది కూడా మీరు టెలికాస్ట్లో చూసే ఉంటారు. నిఖిల్ ఫస్ట్ యష్మితో మాట్లాడాడంట, తనని కన్సోల్ చేశాడంట. అదే విషయం తీసుకొచ్చి పృథ్వీతో మాటలు కలిపి మాటల్లో మాట చెప్పాడు. ఇఫ్ ఇన్ కేస్ యష్మి బాధ కరెక్ట్ అయ్యి యష్మి చెప్పింది కరెక్ట్ అయితే మేబీ మనం రాంగ్గా పోర్ట్రే అవుతున్నామేమో బయట అనే అనుమానం వచ్చిందంట. ఎవరికి, నిఖిల్కి. భలే ఎనలైజ్ చేయగలుగుతాడు నిఖిల్ గేమ్ని, భలే డీకోడ్ చేశాడు. సోనియా నిఖిల్ని నిలదీసింది అనమాట ఇదే పాయింట్. ఈరోజు నిజంగా నాకు హార్ట్ బ్రేక్ అయిపోయింది అంటే అక్కడ మాట్లాడింది. ఇక్కడ నిఖిల్ మంచిగా గేమ్ని అనలైజ్ చేయగలిగాడు. అలాగే ఈ సీన్ చూసినప్పుడు బయట ఆడియన్స్ ఎలా ఉంటుందంటే, ఎలా హిట్ అవుతుందంటే వాళ్ళకి ఎనలైజ్ చేసుకునేటప్పుడు వాళ్ళు కూడా సో అమ్మ ఇంతటితో వీళ్ళిద్దరికి బ్రేక్ పడిందమ్మా అని అయితే అనుకుంటారు. సో బహుశా ఆడియన్స్ ఈ దెబ్బకి వాళ్ళిద్దరు విడిపోతారు అమ్మయ్య అనుకోకండి, మళ్ళీ కలిసి ఆడతారు, మళ్ళీ గేమ్ అనేది స్టార్ట్ అయితే తెల్లారిద్ది, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నట్టే ఉంటుంది సినిమా అంతా కూడా. సో అలాగా వాళ్ళు ఎలా వాళ్ళకి ఎలా తగులుతుంది, హిట్ అవుతుంది అంటే హిట్ ఫ్లాప్ కాదు, హిట్ తగులుతుంది, ఎలా తగులుతుంది అనేది కూడా వాళ్ళు అనలైజ్ చేసుకోగలుగుతున్నారు అనమాట. దట్ ఈస్ బిగ్ బాస్ హౌస్ అంటే. అర్థమైంది మీకు? ఇక నైట్ అయితే పృథ్వీ నిఖిల్ని బాగా ఒక ఆట ఆడుకున్నాడు. వై నైనిక వై నాట్ మీ అనుకుంటూ వై నాట్ 175 గుర్తొచ్చింది నాకు, భలే నవ్వొచ్చింది. సో పృథ్వీ మాట్లాడుతుంటే భలే నవ్వొస్తుంది, కానీ లాజికల్గా భలే పాయింట్లు మాట్లాడాడు నిఖిల్తో. సో బుర్ర తినేసాడు నిఖిల్, ఏదో కవర్ కోటింగ్ చేశాడు కానీ పెద్దగా వర్కౌట్ అయితే కాల, మంచి వ్యాలిడ్ పాయింట్స్ అయితే అడిగాడు. సో మనం చీఫ్గా టాస్క్లో ఎవరు ఏం గేమ్ ప్లాన్ వేసారు అక్కడ సింపుల్గా ఒక 5 పాయింట్లు చెప్పాను. నా నెక్స్ట్ వీడియో అదే వస్తుంది, ప్లీజ్ అది మస్ట్గా వాచ్ చేయండి. అది ఎవరు ఏం గేమ్ ప్లాన్ అనేది చెప్పా, అలాగే అప్డేట్ కూడా చెప్పా. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.